ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మంగళసూత్రం అయితే ఈ డిజైన్ బాగుంది. ఏమొదిన గారు, మీరేమంటారు? మీకు నచ్చితే మాకు ఓకే. సరే అయితే. అమ్మయ్యా, శుభలేఖ సెలెక్ట్ చేశాం, మంగళసూత్రం సెలెక్ట్ చేశాం. ఒరే చరణ్, చూసుకోమంటే చూసుకోలేదు, మళ్ళీ నాకు నచ్చలేదు, నువ్వే సెలెక్ట్ చేశావంటే మాత్రం కుదరదు చెప్తున్నాను. నిజంగా ఆంటీకి పిచ్చి పట్టిందేమో అక్షిత. సేటు గారు, ఇదిగోండి సెలెక్ట్ చేసిన శుభలేఖలు, మంగళసూత్రం రేపటికల్లా రెడీ అయిపోవాలి. ఏమండి, ఇప్పుడు మన తరపున ఎన్ని కార్డులు కొట్టిద్దాం? మన తరపున ఈజీగా ఒక 500 మంది ఉంటారు కదే. సరే అయితే, మన తరపు నుంచి 500. వదిన గారు, అన్నయ్య గారు, మీ తరపు నుంచి ఎంతమంది ఉంటారు? మా తరపున కూడా 200-300 పైనే ఉంటారు. సరే అయితే, ఒక 100 అటు ఇటు అయినా ఏమండి, ఒక 1000 కార్డులు కొట్టించేద్దామా? అవును సుమా. సేటు గారు, ఒక 1000 కార్డులు కొట్టేయండి. సరే అమ్మా. చెప్తున్నాను కదా, ఆలస్యం చేయకండి, రేపటికల్లా అయిపోవాలి. అమౌంట్ కావాలంటే ఇప్పుడే తీసుకువెళ్ళండి. పర్లేదమ్మా, మీరు చెప్పినట్టే రేపటికల్లా అన్నీ రెడీ చేస్తాను. వస్తానమ్మా. అమ్మయ్యా, శుభలేఖలు, మంగళసూత్రం సెలెక్ట్ చేసేసాం. రేపటికల్లా ఆయన రెడీ చేసి ఇచ్చేస్తారు. వదిన గారు, ఇకపోతే వీళ్ళకి షాపింగ్ చేయాలి, నగలన్నీ సెలెక్ట్ చేయాలి. ఎటు రేపు మంగళసూత్రం తాడు తీసుకోవడానికి వెళ్తున్నాం కదా, అప్పుడే నగలు తీసేసుకుందాం. అలాగే షాపింగ్కి వెళ్ళి తనకి చీరలు, మీకు బట్టలు తీసేసుకుందాం. సరేనండి, ఇక మేం బయలుదేరుతాం. వెళ్ళొస్తాం బామ్మగారు. అలాగేనండి. రేపు ఉదయాన్నే కాల్ చేస్తాను, అందరం కలిసి బయలుదేరదాం. అలాగేనండి, వెళ్ళొస్తాం. ఏంటమ్మా, ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు? అబ్బే, అలాంటిదేం లేదండి. నానా, మన కళ్ళ ముందు జరుగుతుందంతా నిజమేనంటావా? అమ్మ నిజంగానే? ఒరేయ్, నిజంగా ఈ పెళ్లి తనకిష్టం లేకపోతే ఏదో కారణం చెప్పేది కానీ దేవుడి మీద ఒట్టేసేది కాదు కదరా. ఇప్పుడు కూడా దాన్ని నమ్మకపోతే ఎలా? నమ్మండిరా, అది మీ అమ్మ. అమ్మా, నువ్వు ఎలాంటి అనుమానమూ పెట్టుకోవద్దు. మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఏంటక్షిత? భువన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి భువన? ఇంకా నేను ఇక్కడ ఎందుకు ఉండాలంటీ? చరణ్కి పల్లవికి నిశ్చితార్థం జరిగి ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని ఉండొచ్చు, కానీ పెళ్లి జరగదని మాత్రం మీరే ధైర్యం చెప్పారు. ఆ హోప్తోనే మా మమ్మీ నన్ను ఇక్కడికి పంపించింది. మీరున్నారన్న హోప్తోనే, మీరు చెప్పింది చేస్తారన్న నమ్మకంతోనే నేను ఇక్కడ ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ మీరు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు కదా. ఇప్పటికీ వాళ్ళిద్దరికీ మీరు పెళ్లి చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు ఆంటీ. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ పల్లవి అంటే మీకు ఇష్టం లేదు, అటు బావగారికి ఇష్టం లేదు, కానీ మీరు ఇప్పుడు ఇష్టం అంటున్నారు. పల్లవి మంచిది అంటున్నారు. బావగారు మాత్రం నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తున్నా ఆయన్ని కూడా మీరు బెదిరిస్తున్నారు. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటున్నారు. ఎందుకు చేస్తున్నారా ఆంటీ? ఆ పల్లవి మీద కోపంతోనే చేస్తున్నానే. నా శత్రువైన ఆ గుండమ్మని దాన్ని కలిపి దెబ్బ కొట్టాలని ఈ పెళ్లి చేస్తున్నాను. పెళ్లి కార్డ్ సెలెక్ట్ చేశారు, మంగళసూత్రం కూడా తెప్పించారు, ఇప్పుడు షాపింగ్ కూడా చేస్తున్నారు. పల్లవి మీద కోపం, ద్వేషంతోనే పెళ్లి చేస్తున్నారని ఎందుకు అబద్ధం చెప్తున్నారు? వాళ్లతో చెప్పింది అబద్ధాలే, ఇప్పుడు మీకు చెప్పిందే నిజం.
పల్లవి మీద ద్వేషంతోనే ఈ పెళ్లి చేయిస్తున్నాను. ఆంటీ ఏంటి మీరు అంటుంది? అవును, ముందు పల్లవితో చరణ్కి పెళ్లి జరగాలి. ఆ తర్వాత భువనతో పెళ్లి జరుగుతుంది. పల్లవిని పెళ్లి చేసుకోవటం ఏంటి? మళ్ళీ తర్వాత చరణ్ నేను చేసుకోవటం ఏంటి? కాస్త అర్థమయ్యేలా చెప్పండి ఆంటీ. నిన్న నేను సిద్ధాంతి గారిని కలిశాను. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకోండమ్మా, ఎటువంటి ప్రమాదం ఉండదు. నమస్కారం అమ్మా. అమ్మా సుమలత. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. బాగున్నావమ్మా? మీ ఆశీర్వాద బలంతో బాగానే ఉన్నానండి. వ్యాపారాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? అంతా బావున్నాయండి. మరి ఏదో ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తున్నావు, ఏమైంది? మా పెద్దోడికి పెళ్లి చేయాల్సి వస్తోంది గురువుగారు. మీకిష్టం లేని పెళ్ళా? అంటే యాక్చువల్గా నేను వేరే అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకుందామని అనుకున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో నేను ఎవరినైతే వద్దనుకున్నానో ఆ పిల్లనే ఇప్పుడు కోడలుగా చేసుకోవాల్సి వస్తోంది. ఈ పెళ్లి జరిగితే మా వాడి పరిస్థితేంటో, మా కుటుంబం పరిస్థితేంటో ఏమీ అర్థం కావడం లేదు గురువుగారు. ఒక విధంగా చెప్పాలంటే మనశ్శాంతి లేదు. మీ పెద్దబ్బాయి జాతకం చూసి చిన్నప్పుడే ఏదో విషయం చెప్పినట్టు గుర్తొస్తోంది నాకు. అవును గురువుగారు, వాడు బాగా చదువుకుంటాడు, వృద్ధిలోకి వస్తాడు అని చెప్పారు. కాదమ్మా, పేరేంటన్నావు? చరణ్. మీ అబ్బాయి జాతకంలో ఒక దోషం ఉంది తల్లి. దోషమా? అంటే వాడికేమైనా ప్రమాదం ఉందా? అందుకే ఈ పెళ్ళొచ్చిందా? ప్రమాదం మీ అబ్బాయికి కాదు, చేసుకోబోయే అమ్మాయికి. ఈ అబ్బాయి జాతకరీత్యా అతని జాతకంలో ఉన్న దోషం కారణంగా అతన్ని చేసుకునే అమ్మాయి ప్రాణాలే పోగొట్టుకొని ఈ భూమి మీదే లేకుండా పోవచ్చు.